హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి, బోర్డు చూడండి. 7 కోనేరులు స్నానం చేయకూడదని చెప్పి రాసి పెట్టున్నారు. అసలు దిగకూడదు ఆ కోనేరులలోకి. 7 కోనేరులు వరుసగా ఉంటాయండి. ఈ 7 కోనేరులకి ఒక పురాతన కథ ఉంది పురాణాలలో. 7 కోనేరులకి చూస్తున్నారు కదా, బోర్డు ఇదిగో కోనేరు. ఈ కోనేరులకి పురాణాలలో కథలు ఉన్నాయండి. కోనేరులకి చూడండి, ఇది కోనేరు పాతబడిపోయి ఉంది. దీనిలోకి ఎవరు దిగరు, స్నానానికి దిగనివ్వరు, దిగకూడదు కూడాను. చూస్తున్నారా కోనేరు? ఇక్కడ వరుసగా 7 కోనేరులు ఉంటాయి. చూసారా? చూడండి, అంతా అడవి ప్రాంతం. ఆ అడవిలో 7 కోనేరులు ఉంటాయి. ఇవి నరసింహస్వామి కొండ ఉంది కదా నెల్లూరు దగ్గర. నరసింహస్వామి కొండ మీదకి వెళ్తే కొండ మీద స్వామి ఉంటాడు. కొంచెం అటు వెనక పక్క దిగితే అక్కడ ఉంటాయండి వరుసగా ఈ కోనేరులు ఉంటాయి. చూస్తున్నారు కదా, చాలా పురాతన కోనేరులు ఇవి. చూస్తున్నారు కదా, 7 కోనేరులు వరుసగా ఉంటాయి. చూసారా ఎట్లాగ ఉన్నాయో? ఎన్నో సంవత్సరాలు ఇవి. ఇప్పుడు ఈ కోనేరులు కాదు, ఎన్నో సంవత్సరాల కోనేరులు. ఈ కోనేరులకు ఒక కథ ఉంది. ఇక్కడ 7 మంది ఋషులు యాగం చేశారంట ఇక్కడ. అదో చూడండి, 7 కోనేరులు వరుసగా. అదిగో అక్కడి నుంచి 7 కోనేరులు లైన్గా ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ 7 మంది ఋషులు తపస్సు చేశారంట, హోమం వేశారంట. వేసి నరసింహస్వామి కోసం వాళ్ళు హోమం చేస్తే అప్పుడు స్వామి వెలిచాడంట అక్కడ. ఆ స్వామిని అక్కడ మీరు మాకు ఇక్కడ వెలవాలని చెప్పి వాళ్ళు కోరుకుంటే స్వామి అక్కడ నిలబడ్డాడని పురాణాల్లో చెప్తున్నారు. అలాగే ఈ వాళ్ళు 7 ఋషులు హోమం చేసిన ఆ హోమగుండాలే ఇక్కడ కోనేరులుగా మారాయి అని చెప్పి అక్కడ పురాణంలో ఉంది. చూస్తున్నారు కదా, 7 హోమాలు 7 కోనేరులుగా మారాయంట. అందుకని ఇక్కడ స్నానం చేయనివ్వరు. ఇవి హోమగుండాలు కోనేరులుగా మారాయి కాబట్టి ఇక్కడ స్నానాలు చేయకూడదు అనేది అక్కడ వాళ్ళు చెప్తున్నారు. స్వామి పూజారి చెప్పాడు. అలాగే ఇక్కడ చూస్తున్నారా, ఇవన్నీ 7 కోనేరులు ఇదిగో లైన్గా ఉంటాయి అక్కడ దాకా. రెండోది ఏంటంటే అశ్వత్థామ, తెలుసు కదా, అశ్వత్థామ తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. పాండవులు అశ్వత్థామని తరుముకున్నారు కదా. అప్పుడు వాళ్ళ కొడుకుని, పిల్లల్ని చంపేశాడు కదా కొడుకుని, పాండవుల కొడుకుని. అప్పుడు ఈ అశ్వత్థామని పాండవులు తరుముకున్నప్పుడు వచ్చి ఇక్కడ కూడా ఆయన దాంకున్నాడు అనేది పురాణం చెప్తుంది అక్కడ. ఇక్కడ కూడా అశ్వత్థామ దాంకున్న గృహలు కూడా నరసింహస్వామి కొండ మీద ఉన్నాయంట. అది కూడా అక్కడ పురాణంగా రాసి పెట్టున్నారు బోర్డులో. చూస్తున్నారు కదా, ఎంత మంచి ఇది ఉందో మన నరసింహస్వామి కొండకి, ఎంత మంచి ఇది ఉందో. అలాగే ఇంకొకటి కూడా అండి, ఇక్కడ వెంకటేశ్వర స్వామి కూడా ఫస్ట్ ఇక్కడ నిలబాలని చెప్పి ఆ స్వామి ఇక్కడికి వచ్చాడంట. మన నరసింహస్వామి కొండ మీద నిలబడ్డాడంట ఫస్ట్. ఇక్కడ నిలబడితే అప్పటికే ఇక్కడ నరసింహస్వామి ఇక్కడ నిలిచి ఉండడం వల్ల అప్పుడు మళ్ళీ వెంకటేశ్వర స్వామి తిరుమలకి వెళ్ళి తిరుమల కొండ మీద నిలబడ్డాడని పురాణాలు చెప్తున్నాయి. అందుకే మనకి ఇక్కడ నరసింహస్వామి కొండ మీద వెంకటేశ్వర స్వామి పాదాలు కూడా ఉంటాయి ఇక్కడ మనకి. చూసారా, 3 కథలు ఉన్నాయి మన నరసింహస్వామి కొండకి. ఒకటి, హోమం చేసిన ఋషులు 7 మంది హోమం చేసిన ఋషులు హోమగుండాలు 7 కోనేరులుగా మారడం. రెండోది, అశ్వత్థామ అని పాండవులు తరుముకున్నప్పుడు అశ్వత్థామ వచ్చి ఇక్కడ మనకి నరసింహస్వామి కొండ మీద ఉన్న గృహల్లో దాంకోవడం రెండోది. మూడోది వచ్చి వెంకటేశ్వర స్వామి మన కొండ మీద నిలబడి ఆయన పాదాలు ఇక్కడ ఉండడం. ఎంత అదృష్టం చేసుకున్నామండి మనం నెల్లూరులో ఈ నరసింహస్వామి కొండ ఉండడం మనకి ఎంతో అదృష్టంగా అనుకుంటాము. ఇన్ని పురాణాలు ఇన్ని జరిగుండాయి ఈ కొండ మీద. అంత పురాతనమైన గుడి ఇది. చూస్తున్నారా, ఇక్కడ రంగనాథ స్వామి పడుకొని ఉంటాడు. చూస్తున్నారు కదా గుడి ఇది. నేను లోపలికైతే పోలేదు, అక్కడ ఎవరు లేరని నేను లోపలికి పోలేదు. చూస్తున్నారు కదా, ఈ గుడి కూడా చాలా పురాతన గుడి. చూస్తున్నారు కదా, ఎవరు లేరని నేను పోలేదండి ఇక్కడికి. ఇది కోనేరు కిందకు వస్తుంది. ఇది ఇక్కడ మెట్లు కూడా ఉంటాయి. నరసింహస్వామి కొండకి వెళ్ళినప్పుడు పైన దర్శనం చేసుకున్నాక ఇట్లా దిగి రావాలి. మెట్ల ద్వారా అయితే ఇలా దిగి రావాలి. చూస్తున్నారా, ఇక్కడ 7 కోనేరులు ఉన్నాయి కదా, 7 మండపాలు కూడా వరుసగా కట్టుంటారు. చాలా బాగుంటుందండి ఇక్కడికి. చాలామందికి పైకి నరసింహస్వామి కొండకి గుడికి వెళ్ళేదే వెళ్తుంటారు కానీ కింద ఎప్పుడు ఇక్కడ పెద్దగా చూడరు. చాలామందికి ఇక్కడ తెలిసి ఉండకపోవచ్చు, చాలామందికి తెలిసిండు కూడా ఉంటుంది.
చూస్తున్నారా, ఎక్కువ కొండకెళ్ళి వెళ్ళిపోతుంటారు, ఇక్కడికి రారు. ఎందుకంటే ఇక్కడ ఎవరు ఉండరు. తిరణాలప్పుడు మాత్రం ఇక్కడ అస్సలు జనం సందుండరండి. ఇక్కడ స్వామిని ఇక్కడ తీసుకొస్తారు తిరణాలు జరిగేటప్పుడు. చూస్తున్నారు కదా, 7 మండపాలు 7 కోనేరులు ఉంటాయి. తిరణాలు జరిగినప్పుడు స్వామిని ఊరేగింపుగా ఇక్కడికి తీసుకొచ్చి, ఇక్కడ మండపం ఉంది, అదిగో ఆ మండపంలో దింపుతారు స్వామిని. చాలా బాగా చేస్తారు నరసింహస్వామి తిరణాల. చాలా బాగుంటుంది. అప్పుడు ఈ ఏరియా అంతా జనాలు నిండిపోతారు. చాలా బాగుంటుంది. చూసారు కదా మండపం ఎలాగుందో చూడండి. ఇక్కడ దింపుతారు స్వామిని. తిరణాలు చాలా బాగా జరుగుతుంది. ఈ మండపం ఎక్కి ఇక్కడ ఊరేగింపుగా స్వామిని ఇక్కడ తీసుకొస్తారు కొండకి మీద నుంచి. చూస్తున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మీ మంచి సపోర్ట్ చేస్తుంటే మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. అంతేకాదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ లైక్ కొట్టండి. వీడియోలు చూస్తున్నారు, పక్కనే ఉండి లైక్ కొట్టట్లేదు. లైక్ కొట్టండి ప్లీజ్, మర్చిపోవద్దు. ఉంటాను. తప్పకుండా లైక్ చేయండి. వీడియో చూస్తున్నా లైక్ చేయట్లేదు.